విలాస్పూర్ విలేజ్ లో ఉండే నరేంద్ర అరటిపళ్ళ వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. పళ్ళమ్మా పళ్ళు, అరటి పళ్ళు డజన్ 50 రూపాయలు, తొందరగా రండమ్మా అని తోపుడు బండి మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటాడు. అలా అరటి పళ్ళని అమ్మగా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి తన భార్య సుజాతకిస్తాడు. సుజాత, ఓ సుజాత, ఇదిగో ఈరోజు పళ్ళమ్మగా వచ్చిన డబ్బులు, చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టు అని చెప్పి సుజాతకిస్తాడు. సుజాత ఆ డబ్బులతో చక్కగా సంసారాన్ని దిద్దుకుంటూ వస్తోంది. నరేంద్ర సుజాత దంపతులకి రాధా సుధా అనే 2 కూతుర్లున్నారు. పెద్దమ్మాయి రాధా బట్టతల కావడంతో ఎప్పుడూ దిగులుగా ఉంటూ ఎవ్వరితో సరిగ్గా మాట్లాడేది కాదు. అద్దంలో ఎప్పుడూ తన బట్టతలని చూసుకుంటూ, ఈ బట్టతలుండటం వల్ల నాతో ఎవ్వరూ సరిగా మాట్లాడట్లేదు, నాతో స్నేహం చేయట్లేదు, నన్ను హేళనగా చూస్తున్నారు, చీ కొడుతున్నారు, ఇంక నన్ను ఏ అబ్బాయి ఇష్టపడటం లేదు, ఇంకా నేను అందరమ్మాయిలాగా బయట తిరగలేను, లైఫ్ ని ఎంజాయ్ చేయలేను అనుకుని బాధపడుతూ ఉంటుంది. తన గది దాటి బయటికి రాదు. ఎప్పుడు చూడు ఆ గదిలో ఏదో పోగొట్టుకున్న దానిలా దిగులుగా కన్నీళ్లు కరుస్తూ ఉంటుంది. ఇక చిన్నమ్మాయి సుధా ఒత్తైన జుట్టుతో చలాకీగా మాట్లాడుతూ అందరితో కలిసిపోతుంది. దాంతో తల్లిదండ్రులు సుధాని బాగా చూసుకునేవాళ్లు. ముఖ్యంగా సుధా జుట్టుని చూసి చాలా సంబరపడేవాళ్లు. ఆ జుట్టుకు కావలసింది ఏదైనా అడిగితే అది ఇలా చిటికలో తీసుకొచ్చేవాళ్లు. అమ్మా, కరివేపాకు టీ తీసుకురా అమ్మా. ఇంకా చెయ్యలేదు సుధా, కొంచెం సమయం పడుతుంది. అయ్యో అమ్మా, నీకు తెలుసు కదా కరివేపాకు టీ నా జుట్టుకి ఎంత అవసరమో. తెలుసు తల్లి, కానీ ఇంట్లో కరివేపాకు అయిపోయింది. ఇంటికొచ్చేటప్పుడు మీ నాన్నగారు తీసుకొస్తానన్నారు, ఆయన తీసుకురాగానే చేస్తానులే కరివేపాకు టీ అని తల్లి సమాధానం చెప్తూ ఉండగానే ఇంతలో బోలెడంత కరివేపాకుని తీసుకుని తండ్రి నరేంద్ర ఇంటికొచ్చాడు. ఆ కరివేపాకుని భార్య సుజాతకిస్తాడు. సుజాత వెళ్లి టీ పెట్టుకుని వచ్చి రాధకిస్తుంది. ఈ రోజు కరివేపాకు టీ చాలా బాగుందమ్మా అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ల దగ్గరికి రాధ వస్తుంది. బట్టతల రాధని చూడగానే ముఖాలదోలా పెడతారు. రాధంటే ఇష్టం లేనట్టుగా. అది అర్థం చేసుకున్న రాధ తనలో తాను, అన్నీ తెలిసిన అమ్మా నాన్న చెల్లి నన్ను చూసి ముఖాలు మార్చుకుంటే ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నన్ను చూసి పారిపోవాలా, లేదంటే నేనే చనిపోవాలా అనుకుంటూ బాధపడుతుంది. అంతకు మించి ఏం చెయ్యాలో రాధకి అర్థం కాలేదు. నాన్నగారు, ఏంటో చెప్పు. నేను టీవీలో చూశాను నాన్న, హెడ్ బూమ్ అనే ఆయిల్ తలకి రాస్తే బట్టతల పైన వెంట్రుకలు వస్తాయంట. అది తీసుకొచ్చి పెట్టండి నాన్న, నా బట్టతల మీద వెంట్రుకలు వస్తాయి. అవన్నీ నమ్మద్దు తల్లి, డబ్బులు గుంజడానికి ఎన్నో చెప్తారు, వాటిని నమ్మి మనం మోసపోవద్దు. అది వాడిన వాళ్ళు చాలా మంది చెప్పారు నాన్న, అందులో మోసం లేదంట, చాలా మందికి వెంట్రుకలు వచ్చాయంట. సర్లే, ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు వచ్చిన తర్వాత తీసుకొస్తానులే అని చెప్పగానే నిరాశతో అక్కడి నుండి తన రూమ్కొచ్చి బాధపడుతూ ఉంటుంది రాధ. ఇంట్లోని వాళ్లే నన్ను అర్థం చేసుకోకుండా హేళన చేస్తుంటే ఇంకా నాకు ఎవరున్నారన్న ధైర్యం ఉంటుంది అని ఏడుస్తూ ఉంది. ఒకరోజు రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చనిపోవడానికి అడవికి వెళ్తుంది రాధ. అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న రాధకి వలలో చిక్కుకున్న బంగారు జింక కనిపిస్తుంది. ఇలా చూడండి, నేను చాలా ఆపదలో ఉన్నాను, మీరు సాయం చేస్తే నేను బయటపడతాను, లేకపోతే ఊర్లు దాటించేస్తారు అని బాధపడుతూ ఏడుస్తుంది. ఆ జింకని అలా చూడగానే సాయం చేయాలనిపించింది రాధకి. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ జింక మీద వలని తీసేసింది. దాంతో జింక సంతోషిస్తూ మునిలాగా మారిపోయింది. చూడు తల్లి,
ఒక శాపం వల్ల నేను బంగారు జింకలా మారి ఈ అడవిలో ఇంతకాలం బతికాను. నాకు శాప విమోచనం జరిగింది. అందుకు కారణం నువ్వే. నీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. నువ్వు ఈ అడవికి ఎందుకు వచ్చావో కూడా అర్థమైంది అని చెప్పి కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివాడు. గాల్లో మెరుస్తూ ఒక హెయిర్ క్రీమ్ ప్రత్యక్షమైంది. ఆ క్రీమ్ ని రాధకిచ్చాడు. చూడమ్మా, అన్నింటికీ చావొక్కటే మార్గం కాదు. ఈ మాయా క్రీమ్ ని వాడు తల్లి. మంచి మనసున్న నీకు అంత మంచి జరుగుతుంది అని చెప్పి రాధని తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టి మాయమవుతాడు. రాధ మాయా హెయిర్ క్రీమ్ పెట్టుకుంటూ ఉంటుంది. అంతే, రాధకి మంచి పొడవాటి జుట్టొస్తుంది. అలా రోజులు గడుస్తుంటాయి. రాధకి పూర్తిగా పొడవాటి అందమైన జుట్టొస్తుంది. అది సుధకి నచ్చలేదు. దాంతో ఒక రోజున రాత్రి వేళ రాధ పడుకున్న తర్వాత కత్తెర తీసుకొని రాధ జుట్టు కట్ చేసింది. ఉదయం లేచి చూసేసరికి సుధా జుట్టు కట్ చేసి ఉంటుంది. ఇదొక మాయా క్రీమ్. ఈ క్రీమ్ పెట్టుకుంటే జుట్టు చక్కగా ఉండేలా చేస్తుంది. దురాశతో చెడు చేయాలని చూస్తే తిరిగి వాళ్ళకి చెడు జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే నువ్వు నాకు చెడు చేయాలని చూసావు కదా, అందుకే నీకు తగిన శాస్తి జరిగింది చెల్లి అని చెప్పి తన పొడవాటి మాయా జుట్టుతో సంతోషంగా ఉంటుంది రాధ. మణికొండ సిటీలోని మేఘమాల అపార్ట్మెంట్ అది. అందులోని 101 ఫ్లాట్ లో సుదర్శన్ కుటుంబం ఉండేది. సుదర్శన్ ఒక బిజినెస్ మ్యాన్. అతని వైఫ్ ఊర్మిళ ఒక డాక్టర్. వాళ్ళకి అమృత అనే ఒక కూతురుంది. ప్రస్తుతం MBA కంప్లీట్ చేసింది. ఇంతలో సమ్మర్ హాలిడేస్ రావడంతో ఏదైనా వెకేషన్ కి వెళ్లేందుకు తన పేరెంట్స్ తో మాట్లాడాలని అనుకుంది. మమ్మీ, డాడీ, నేను ఎక్కడికైనా సమ్మర్ వెకేషన్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఎక్కడికో ఎందుకు బేబీ, మనూరు వెళ్ళు. అక్కడ మీ బాబాయ్ పిన్ని ఉంటారు. ముఖ్యంగా నీ అల్లరి కోతి చెల్లి సుజన ఉంటుంది. నో డాడీ, పల్లెటూరులో ఏముంటుంది? పవర్ కట్ ఉంటుంది, పశువుల కంపు ఉంటుంది, దోమల దండయాత్ర ఉంటుంది. అంతేకాదమృత, పారుతున్న నీటి కాలువలు, పచ్చని పంట పొలాలు, కాయలతో కలకలలాడుతున్న కొబ్బరి చెట్లు, మామిడి తోటలు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా చాలా అందాలు, అంతకు మించిన ఆనందాలుంటాయి. అమృత తనకిష్టం లేనట్టుగా ముఖం పెట్టింది. అది గమనించాడు సుదర్శన్. నీకిష్టం లేకపోతే వెళ్ళకు, కానీ ఒకసారి నీ కోతి చెల్లికి ఫోన్ చేసి మాట్లాడు. తనక్కడికి రమ్మంటే వెళ్ళు, లేదంటే నీ ఇష్టం. నిన్ను వెళ్ళమని బలవంతం మాత్రం చెయ్యం అని చెప్పగానే అందుకు అమృత ఒప్పుకుంది. వెంటనే తన సెల్ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది. తన పల్లెటూరి కోతి చెల్లి సుజనకి కాల్ చేసింది. అది మందారపల్లి గ్రామం. గోవర్ధన్ ఇల్లు. సుజన రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి రెడీ అవుతుంది. తన సెల్ ఫోన్ రింగ్ వినబడగానే, అబ్బా, కాలేజ్కి వెళ్లే హడావిడిలో నేనుంటే ఇప్పుడెవరు ఫోన్ చేసేది అంటూ తన సెల్ ఫోన్ ని చూసింది. పట్నమక్క కాలింగ్ అని పడింది. అది చూసి, అరెరే, మన పట్నమక్క అంటూ కాల్ రిసీవ్ చేసుకుంది. హలో పల్లెటూరి కోతి చెల్లి, ఎలా ఉన్నావు? పట్నం కోతక్క, నువ్వు బాగున్నావా? సరే సరే, నీతో నాకెందుకు అల్లరి గొడవ? నేను ఈ సమ్మర్కి మన ఊరికి వద్దామనుకుంటున్నాను చెల్లి, నువ్వేమంటావు? ఇప్పుడు నువ్వు ఎట్లుంటే అట్లా, నీకేది దొరికితే అది పట్టుకొచ్చేయి. ఇక్కడ ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, నువ్వెప్పటికీ మర్చిపోవు అని చెప్పగానే 2 రోజుల్లో అమృత పల్లెటూరి చెల్లి సుజన ఇంటికి వచ్చింది. బాబాయ్ పిన్నిలతో యోగక్షేమాలు మాట్లాడటం అయిపోయాక అమృత సుజన ఇద్దరూ కలిసి సుజన రూంలోకి వెళ్లారు. ఆ రోజు రాత్రి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు. మరుసటి రోజు సమయం 10 కావస్తుంది. బయట ఎండ దంచి కొడుతుంది. ఆ వేడి తట్టుకోలేక అమృత ఫ్యాన్ వేసింది. అది నెమ్మదిగా తిరుగుతుంది. గాలి అంతగా రాదు. గట్టిగా కోతి చెల్లి అని పిలవగానే సుజన అమృత ముందు ప్రత్యక్షమైంది. ఏంటి చెల్లి ఇది? ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగట్లేదు, గాలి కూడా రావట్లేదు. ఫ్యాన్ ఏమైనా పోయిందా
ఫ్యాన్ పోలేదక్క. ఏసీలున్నోళ్ళు ఏసీలు, కూలర్లున్నోళ్ళు కూలర్లు, ఫ్యాన్లున్నోళ్ళు ఫ్యాన్లు వేసుకుంటుంటారు. అందుకే కరెంటు స్లో, పవర్ స్లో అవుతుందక్క. సుజన చెప్పిన సమాధానానికి అమృత తలపట్టుకుంది. పవర్ స్లో అవడం ఏంటి చెల్లి? అదేమైనా ఛార్జింగ్ పెట్టే పవర్ బ్యాంక్ కాదు కదా? అరే ఇది పల్లెటూరక్క, ఇక్కడ పవర్ స్లో అవుతుంది. సరే పదా, అలా బయటికి వెళ్దాం. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేద్దామన్నావుగా, నన్ను బయటికి తీసుకెళ్ళు. సరే పదక్క అని చెప్పి వంటగదిలోకెళ్ళి ఒక జగ్గు నిండా వాటర్ తీసుకొని బయట ఉన్న స్కూటీ దగ్గరికి వచ్చింది సుజన. చిచ్చి, ఇలా జగ్ పట్టుకొని ఉండటం ఎవరైనా చూస్తే నవ్వుతారు చెల్లి. అబ్బా అక్క ఊకో, ఈ జగ్గుల నీళ్లు అందుకు కాదు అంటూ స్కూటీ సీట్ మీద పోసింది. ఆ సీట్ నుండి పొగలు బయటకొచ్చాయి. అమృత షాక్ అయింది. కాసేపటికి ఇద్దరూ కలిసి స్కూటీ మీద అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎండకి తట్టుకోలేకపోతారు. ఒక కిరాణా షాప్ దగ్గర ఆపింది సుజన. అంకుల్ 2 సోడాలు ఇయ్యండ్రి. ఆ షాప్ అతను 2 సోడాలు ఇచ్చాడు. ఇద్దరూ తాగారు. ఇద్దరికి ప్రాణం హాయిగా ఉంటుంది. అక్కడి నుండి మరింత ముందుకెళ్తారు. చెరుకు రసం బండి కనిపించింది. అక్కడ సుజన స్కూటీ ఆపింది. ఎండకు గొంతు ఎండిపోతుంది కదక్కా, ఈడ చెరుకు రసం తాగుదాందా. అక్కడ ఇద్దరు చెరుకు రసం తాగారు. మళ్లీ స్కూటీ ఎక్కి మరింత దూరం వెళ్లారు. సుజన ఒక బేకరీ దగ్గర స్కూటీ ఆపింది. అక్కడ ఇద్దరూ కలిసి కూల్గా ఉండే బాదం పాలు తాగారు. తర్వాత మళ్లీ స్కూటీ ఎక్కి అలా ముందుకు వెళ్తుంటారు. ఏం చేస్తున్నావు చెల్లి? అయ్యో అక్క, నీకు ఊరంతా తిప్పి చూపిస్తున్నా. నువ్వు సమ్మర్ వెకేషన్ కోసం వచ్చినావు కదా. అదేనా ఇద్దరం కలిసి చేద్దామన్నా ఎంజాయ్? అవునక్క, నీకు ఎంజాయ్లా లేదా? నాకు మాత్రం మస్త్ ఎంజాయ్ ఉంది. నాన్న నన్ను ఒంటరిగా ఎప్పుడు బయటికి పంపలే. ఎప్పుడు నేను ఇవన్నీ టేస్ట్ చేయలే. నీ పుణ్యమా అని ఈరోజు స్కూటీ మీద బయటకొచ్చినా, సోడా దాగినా, చెరుకు రసం దాగినా, బాదం పాలు కూడా దాగినా, ఇంకా కొబ్బరి బొండాలే మిగిలిన్నాయి. వాటిని కూడా దాగి ఇంటికి పోదామక్క. ఇదే ఇక్కడ సమ్మర్ వెకేషన్ అని నవ్వుతూ స్కూటీని ఇంటి వైపు పోనిస్తూ ఉంది సుజన. అయోమయంగా చూస్తుంది అమృత.